ఎన్నికల హామీల్లో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గూడూరు పట్టణానికి ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిధులు విధులు అన్నీ కూడా సమకూర్చి ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి పనబాక కృష్ణయ్య గారు, అదేవిధంగా పనబాక లక్ష్మి గారు, ఆనాటి కేంద్ర మంత్రి వర్యులు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ఈ గూడూరు పట్టణ ప్రజలకు ఒక మంచి బహుమతి ఇవ్వాలని చెప్పి ఆ రోజు భావించడం జరిగింది. అందులో భాగంగానే 2014 కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఓడిపోవడం, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ 2019 వరకు ఒక్క ఇటుక కూడా పేల్చలేదు గత గవర్నమెంట్లో తెలుగుదేశం. అదేవిధంగా తదుపరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ నేను అడుగుతూ ఉన్నాను, 10% పనులు కాంగ్రెస్ పార్టీ వదిలిపెడితే 14 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ ఆగస్టు 12వ తేదీ 2012లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ నేను అడుగుతున్నాను, 14 సంవత్సరాలు పూర్తి చేయలేనటువంటి ప్రాజెక్ట్ని మీరు ప్రజలకు ఏం మేలు చేస్తారు, ఏమి సహాయం చేయగలుగుతారని నేను అడుగుతున్నాను. పార్టీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కానివ్వండి 1 టౌన్కు 2 టౌన్కు మధ్యలో ఉన్న ఆ బ్రిడ్జిని అసంపూర్తిగా వదిలేయడం జరిగింది. గత 14 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం. అది ఒక దిష్టి బొమ్మలాగా తయారైంది. గూడూరు డెవలప్మెంట్ కాదు అది. దానివల్ల పెద్ద చెడ్డ పేరు వస్తుంది గూడూరు టౌన్కి. అది ఎమ్మెల్యే గారికి తెలుసో తెలీదో కానీ తెలిసే ఉంటుంది. మరి ఎందుకు దాని మధ్యలో ఆ విధంగా అసంపూర్తిగా నిలిపేశారనేది మాకైతే అర్థం కావడంలే. ఏమైనా గూడూరు ప్రజల మీద ఏమైనా కక్ష కానీ సాధిస్తున్నారో? ఎందుకంటే అది కాంగ్రెస్ వాళ్ళు వేసింది కదా, మనం ఎందుకు దాన్ని పూర్తి చేయాలా? పూర్తి చేస్తే పేరేమో కాంగ్రెస్ వాళ్ళకి వస్తుంది అని అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని ఒక్కసారి ఆలోచించండి. రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రజల గురించి ఆలోచించమని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ని, కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే చుట్టూ తిరుక్కొని పోయి ఆ రోడ్డు సరిగా లేవు, చుట్టుపక్కల ఆటోలు అడ్డం వస్తూ ఉంటాయి. ఎమర్జెన్సీ అంబులెన్స్ రావాలన్నా కష్టంగా ఉంది. ఫస్ట్ టౌన్ ని సెకండ్ టౌన్ ని కలపడానికి ఒకే ఒక మార్గం అది ఆ బ్రిడ్జి పూర్తి చేయడము. దయచేసి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ స్పందించి దాన్ని పూర్తిగా చేయండి. లేదా మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కూల్ చేయండి. మామూలుగా గూడూరు ఒక అందమన్నా ఉంటుంది. అటు ఇటు కాకుండా గోడలు కొట్టేసిన ఒక బిల్డింగ్ మన ఇంటి మధ్యలో ఎలా ఉందో అలా ఉంది ఆ ఓవర్ బ్రిడ్జి. దయచేసి రేపు సీఎం గారు వస్తున్నారు. సీఎం గారు దీని గురించి స్పందించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆయనకి విన్నవించుకుంటున్నాము. ఏదో ఒకటి స్పందించమని మన సీఎం గారికి కూడా విన్నవించుకుంటూ తెలియజేస్తున్నాము. ప్రజలు కూడా ఆ యొక్క విషయం దీని గురించి తెలియపరుస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.